హలో, నేను మీ సత్యభామ. ఏంటి ఎండలో ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో చూద్దాం, వీడియోలోకి వచ్చేయండి. నేనైతే చాలా రోజుల తర్వాత నా ప్లేస్కి వచ్చా, అది వైజాగ్ వచ్చానండి. సో మన ప్లేస్ని మనం మిస్ అయితే ఎంత బాగుంటుందంటే కొత్తగా కనిపిస్తుంది మన ప్లేస్. సో నేనైతే ఈరోజు మా ఫ్రెండ్స్ని చూడడానికి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిన ఆఫీస్ మేట్సే, కానీ దానికన్నా ఎక్కువ నా బస్ మేట్స్. సో వీళ్ళని కలిసాను, వీళ్ళు నాకు చాక్లెట్స్ తెచ్చారు. సో ముగ్గురం సిమిలర్ బ్రాస్లెట్స్ వేసుకున్నాం. మా లిటిల్ బ్రదర్ కూడా వచ్చాడనమాట నన్ను చూడడానికి. మేమందరం కలిసి ఒక 3 months అవుతున్నట్టుంది. 3 monthsలో మేము ఎంత మిస్ అయ్యామో మాకే తెలీదు. సో రకరకాల ఫుడ్స్ ఆర్డర్ పెట్టుకొని ఫుల్గా తినేసి రెస్టారెంట్లోంచి బయటకు వచ్చి ఫోటో సెషన్ కంప్లీట్ చేసి అటు ఇటు దిక్కులు చూసి ఎగురుకొని మాట్లాడుకొని నవ్వుకొని, ఇలాంటిది ఫ్రీ కంఫర్ట్ ఉన్న వాళ్ళతోనే వస్తుంది. సో వీళ్ళతో నాకు చాలా చాలా ఎక్కువ కంఫర్ట్ మాట. ఎలా అంటే మీదెక్కి తొక్కేస్తాను, అంత ఇష్టం వీళ్ళందరూ నాకు. నన్ను కూడా వాళ్ళు అలాగే అడార్ చేస్తారు. అలా తిరుగుతుంటే మా ఫ్రెండ్ ఏమో పద షాపింగ్ మాల్కి వెళ్దాం, మన ఎలాగా కొనే మొహాలు కాదులే అని అనగానే సరే అని వెళ్ళాము. శాలరీ ఎండ్ టైము, ఏం కొనుక్కోకుండా అలా చూసి వచ్చేసన్నమాట. సో నేనైతే మిర్రర్ కనిపిస్తే మిర్రర్ దగ్గర ఉండిపోతాను. అలా చూస్తే ఏం బాగాలేవు, చాలా ఎక్కువ ప్రైసెస్ ఉన్నాయి. తక్కువ ప్రైసెస్ ఉన్నవి ఓన్లీ పూర్ణ మార్కెట్లోనే. గాజు ఒకలాన్ని ఎక్కువగానే ఉంటాయి. మా హేమ ఏమో ఈ టెడ్డీ బేర్ కావాలి, బాగుంది కదా నాకు దీంతో ఫోటో తీయంది. మా అశ్షు ఏమో నీడని చూసుకొని మురిసిపోద్ది. ఎవరి పిచ్చే వాళ్ళకి ఆనందం. దీని పేరు అశ్షు కాదు, మలయాళీ మాట. ఇది మలయాళం దాయి. సో దీనికి ఫుడ్ తినే స్పేస్ ఉంటుంది, కానీ పొట్టలో ఐస్ క్రీమ్ తినే స్పేస్ ఉంటుంది. సో ఫోటో తీసుకుందాం రండి అంటే ఐస్ క్రీములతో ఆడుతున్నారు. రేపటి కోసం మన యుద్ధాలు చేస్తున్నారు. సో వీలైతే వెళ్ళిపోయే టైం వచ్చింది. మళ్ళీ ఎప్పుడో కలుస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.